వెల్కమ్ టు ఆస్క్ టెక్ ఫర్ ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ప్రతి వారం మిస్ చేయకుండా దాదాపు అన్ని క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ఎవరిదైనా క్వశ్చన్ ఎక్కువ క్వశ్చన్స్ ఉండడం వల్ల మిస్ అయితే వాళ్ళు హట్ అయ్యి కొంచెం నెగిటివ్గా కామెంట్స్ చేస్తుండొచ్చు. బట్ మీరైతే అర్థం చేసుకోవాలి, అన్నీ ఒకే వీడియోలో పాసిబుల్ అయితే కావు. మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. ఏదైనా ఒకరిద్దరు మిస్ అయితే సో క్షమించండి, కింద కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. అంతేగాని నన్ను డిమోటివేట్ చేయకండి, ఈ చేసేది కూడా బంద్ చేసేలా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చాలా ఇయర్స్గా నన్ను సపోర్ట్ చేస్తున్నారు, 9 ఇయర్స్గా. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మోటివేట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ మాధవ్ కుమార్ గౌడ్ అడుగుతున్నారు. హాయ్ అన్న, నథింగ్ 4 year మొబైల్ బ్యాటరీ హెల్త్ లైఫ్ ఎన్ని ఇయర్స్ వస్తుంది అన్న? అలా మనం ఖచ్చితంగా చెప్పలేం. మనం వాడే దాన్ని బట్టి, యాప్స్ని బట్టి, మనం చార్జ్ చేసే ప్యాటర్న్ బట్టి ఉంటుంది. బట్ ఈజీగా ఒక 2 to 3 years అయితే మనకి బ్యాటరీ డిగ్రేడ్ ఏం లేకుండా ఉండగలదని అయితే నాకు అనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా మనం చెప్పలేం, మనుషులనే చెప్పలేకపోతున్నాం, ఇంకా మొబైల్స్ పరిస్థితి మనం ఎలా జడ్జ్ చేయగలం ఈ రోజుల్లో. సొంగల అశోక్ కుమార్ అడుగుతున్నారు, బెస్ట్ TWS బిట్వీన్ 3,000 to 4,000. OnePlus Buds 3 కన్సిడర్ చేయొచ్చు. అండ్ రియల్మీ బడ్స్ ఎయిర్ 7 కూడా నియర్లీ 3,000లో చాలా మంచి ఆప్షన్. డిసప్పాయింట్ చేయవు ఈ రెండిట్లో ఏది ఉన్నా మీ బడ్జెట్ బట్టి. నెక్స్ట్ హరీష్ అడుగుతున్నారు, నేను వాషింగ్ మిషన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నా, అప్కమింగ్ సేల్స్ ఏమైనా ఉన్నాయా డిస్కౌంట్ కోసం అని అడుగుతున్నారు. సో ఇంకా ఇది April 12th, మేలో అతిపెద్ద సేల్ ఉంటుంది, సమ్మర్ సేల్ ఉంటుంది. చాలా అంటే చాలా మంచి ప్రైస్ రేంజ్లో వస్తాయి. ఈ మధ్యకాలంలో జనవరి తర్వాత అంత పెద్ద సేల్ మళ్ళీ మేలో ఉంటుంది, తర్వాత మనకి జూలైలో ఉంటాయి. అండ్ మీకు తెలిసిందే సెప్టెంబర్లో BBD సేల్స్ ఉంటాయి. సో మే నుంచి మనకి ఆఫర్ల వరద అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ధనుష్ అగర్వాల్, హాయ్ అన్న, బాగున్నారా? ఐఎమ్ ఫైన్, నువ్వు ఎలా ఉన్నావు ధనుష్? శాంసంగ్ అండ్ యాపిల్ 7000 mAh బ్యాటరీ ఏ సిరీస్లో క్రాస్ అవ్వచ్చు? లేదు, యాపిల్ అయితే 7000 mAh వరకు అయితే వెళ్ళదు, వెళ్ళిన వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయరు. అండ్ శాంసంగ్లో ఈ ఆఫ్లైన్ సిరీస్ ఏ సిరీస్ ఉంటాయి కదా, M సిరీస్ ఆన్లైన్లో అమ్ముతుంటారు, వాటిలో ఫ్యూచర్లో రావచ్చు. అండ్ MDP రెడ్డి అడుగుతున్నారు, వివో X300 అల్ట్రా ఇండియాకి వస్తుందా అని. ఎస్, లీక్స్ ప్రకారం అయితే వస్తుంది, మేలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. అండ్ కాల్మీ, ఇది కొంచెం ఓపీ డెత్ రావట్లేదే, కొంచెం కష్టంగా ఉంది పేరు. మ్యాక్బుక్ వర్సెస్ లెనోవో లెజియన్ ల్యాప్టాప్ 2 lakhs బడ్జెట్. సో మీ రిక్వైర్మెంట్ దేనికో చెప్పలేదు. గేమింగ్కి అయితే లెనోవో లెజియన్ బాగుంటుంది, బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎడిటింగ్కి అయితే మాత్రం బ్యాటరీ లైఫ్ సహా ఐ ప్రిఫర్ మ్యాక్. అండ్ ఉదయ్ కుమార్, హాయ్ అన్న, మా క్వశ్చన్స్ మ్యాక్స్, మీ రెస్పాన్స్ చాలా బాగుంది, థ్యాంక్ యూ బ్రో రికగ్నైజ్ చేసినందుకు. అండ్ వివో X300 FE ఎప్పుడు రావచ్చు ఇండియాకి? సో యాజ్ ఆఫ్ నో ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు, వస్తే నెక్స్ట్ వీక్ Q&Aలో ఆన్సర్ చేస్తాను. అండ్ సాయి ప్రభా, బడ్జెట్లో మంచి TWS చెప్పన్నా, బేస్ అండ్ సౌండ్ నాయిస్ క్యాన్సిలేషన్ అన్నీ చాలా బాగుండాలి, కాల్ మాట్లాడుతున్నా ఏం ప్రాబ్లం లేకుండా ఉండాలి, అలాంటివి చెప్పు. మన ఛానల్లో బడ్జెట్ TWS పై 2 వీడియోస్ చేశాను, ఒకసారి ఆ 2 వీడియోస్ 2 స్క్రీన్లో ఉంచుతాను, చెక్ చేయి, ప్రతి దాని గురించి డీటెయిల్గా మాట్లాడాను. అండ్ హర్షారెడ్డి, బ్రో పోకో X8 Pro Max రివ్యూ వీడియో వస్తుందా? నేనైతే ట్రై చేస్తాను, ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను, సో ప్రయత్నం చేద్దాం. అండ్ JCV బ్లాస్ట్ అన్న, నార్మల్ రేట్ వచ్చే అవకాశం ఉందా? ఉన్న మొబైల్స్ సమ్మర్ సేల్స్ ఆర్ దసరా సేల్స్ వరకు ఆగాల? సమ్మర్ సేల్ కోసం వెయిట్ చేయండి, అప్పుడే మీకు మంచి ప్రైస్కి వస్తాయి. ప్రైస్ డ్రాప్ అయితే ఇమీడియట్గా జరగదు, ఈ పెద్ద ఆఫర్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో కొనే ప్రయత్నం చేయండి, కొంచెం మీకు బెటర్ ప్రైస్ రేంజ్లో వస్తాయి. అండ్ దిలీప్ నర్సీపురం అడుగుతున్నారు, హాయ్ అన్న, 50-60 వేల్లో బెస్ట్ LTPO ఆల్రౌండర్ మొబైల్ సజెస్ట్ చేయన్నా, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్ అన్న. సో LTPO ఆల్రౌండర్ అంటే విత్ LTPO ఆ ప్రైస్ రేంజ్లో మనకి మోటరోలా సిగ్నేచర్ అయితే వస్తుంది, 55,000 ఆ రేంజ్లో వస్తుంది మీ రిక్వైర్మెంట్స్కు. బట్ ఒక డిస్ప్లే ఒక్కటే చూడొద్దు, అన్నీ చూడాలి, బ్యాటరీ, కెమెరా అట్లా చూసుకోవాలి, కానీ ఒక పర్టికులర్ రిక్వైర్మెంట్ మాత్రమే చూడొద్దని అయితే నేను చెప్తుంటాను. ఇక అల్టిమేట్గా అది మీ చాయిస్. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం మోటరోలా సిగ్నేచర్ అయితే సూటబుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మూవీస్ వాళ్ళు అడుగుతున్నారు, మొబైల్స్ అండర్ 20 to 30K సజెస్ట్ బ్రో. ఒక వీడియో చేశాను, రేపు వస్తుంది. బట్ మీన్ వైల్ మీరు కన్సిడర్ చేయాలనుకుంటే వివో T4 ప్రోని, రియల్మీ P4 ప్రోని, సో వీటిని కన్సిడర్ చేయొచ్చు. వివో T4 కూడా మంచి ఆప్షనే. సో ఇంకా ఐక్యూ నియో 10 కూడా మనకి ఆల్మోస్ట్ అదే ప్రైస్ బ్రాకెట్లో ఉంది, అది కూడా మంచి ఆప్షనే. మీ రిక్వైర్మెంట్ ఎగ్జాక్ట్గా గేమింగా, కెమెరానా, డిజైనా ఇలాంటివి చెప్పి అడిగితే ఇంకా కరెక్ట్ ఆన్సర్ చేసేవాడిని. బట్ ఆ వీడియోస్ చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ప్రీవియస్లీ చేశాను, రేపు ఇంకోటి కూడా వస్తుంది, ఆ వీడియోస్ చూడండి, మీకు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో.
అండ్ మంజునాథ్, హాయ్ సార్, కెన్ ఐ చార్జ్ OnePlus Nord 6 మొబైల్ విత్ రియల్మీ 120 వాట్స్? ఇస్ ఇట్ సేఫ్ ఫ్రమ్ బెంగళూరు? లోకేష్ ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 727 మీడియా, మొబైల్కి 4 years అప్డేట్స్ అంటే ఫోన్ రిలీజ్ డేట్ నుంచా లేదా ఫోన్ పర్చేస్ డేట్ నుంచా? రిలీజ్ డేట్ నుంచి. పర్చేస్ అంటే ఒక్కొక్కరు ఒక్కో డేట్కి కొంటారు కదా, అలా ఉండదు, రిలీజ్ డేట్ నుంచి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజేష్ అడుగుతున్నారు, మీరు యూజ్ చేస్తున్న మొబైల్ ఏంటి? ఐఎమ్ వాచింగ్ Vivo X200 Pro, డిపెండ్ ఆన్ ఫ్లాగ్షిప్ మొబైల్ ఇన్ Vivo, యువర్ ఎక్స్పీరియన్స్. ఐ బైడ్ Vivo X300 Pro, 3 months used phone at 76K condition, everything is nice. Can X300 Pro useful for లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 2 years? నేనైతే Vivo X100 Proని 3 years నుంచి వాడుతున్నాను. సో నాకే ఇంత లాంగ్ లాస్టింగ్ ఉందంటే X300 Pro మీకు ఈజీగా 2 years ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ సంతోష్ కుమార్ అడుగుతున్నారు, OnePlus Nord 6 36,000, iQOO 15R at 41,000, విచ్ ఈజ్ బెటర్ వాల్యూ ఫర్ మనీ? రెండింటి మధ్య ప్రైస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి సో దేని ప్రైస్లో అవి రెండు వాల్యూ ఫర్ మనీయే. సో మీకు iQOO 15R బెటర్ 8H Gen 5 ప్రాసెసర్తో వస్తుంది, Nord 6 8H Gen 4తో వస్తుంది. అండ్ iQOO 15R కొంచెం సైజు కాంపాక్ట్గా ఉంటుంది, అంటే కొంచెం చిన్న సైజ్ డిస్ప్లేతో వస్తుంది. Nord 6 కొంచెం పెద్ద డిస్ప్లేతో వస్తుంది. మీ రిక్వైర్మెంట్ని బట్టి, అంటే కొంచెం పెద్దది కావాలనుకుంటే Nord 6, కొంచెం చిన్న సైజు ఉండాలనుకుంటే iQOO 15R. అండ్ బడ్జెట్ తక్కువ ఉంటే Nord 6, బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోగలిగితే iQOO 15R. ఏది కొన్నా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు, రెండు కూడా మంచి మొబైల్సే. నెక్స్ట్ కుమార్ సోము అడుగుతున్నారు, Vivo T4 Pro కన్నా మంచి కెమెరా అండ్ గేమింగ్ మొబైల్ ఉందా? 40,000లో కావాలి, ప్లీజ్ రిప్లై. సో అండర్ 40,000లో T4 Pro కన్నా అంటే T4 Ultra ఉంది, చాలా బెటర్గా ఉంటుంది. అండ్ కాదా రసూల్ అడుగుతున్నారు, ఫోటోగ్రఫీ కోసం ఏ మొబైల్ బాగుంటుంది? నథింగ్ ఫోన్ 4A ఆర్ Vivo V70. రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. నేనైతే సైడ్ బై సైడ్ టెస్ట్ చేయలేదు కాబట్టి రెండిట్లో ఒకటి పిక్ చేయలేను. సో V70 కొంచెం పోర్ట్రేట్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది, బట్ నార్మల్ న్యాచురల్ ఫొటోస్ ఉండాలనుకుంటే 4A బెటర్గా ఉంటుంది. అనిల్ శ్రీరామ్ అడుగుతున్నారు, హై బ్రో ఎలా ఉన్నారు? నాకు మంచి డిస్ప్లే ఫోన్ కావాలి, OnePlus 15R, iQOO 15. ఈ 2 మొబైల్స్ కాకుండా ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఇవే 2 ఉన్నాయి ఆ ప్రైస్ రేంజ్లో, వాటికంటే వేరే బెటర్ ఆప్షన్స్ అయితే ఏం లేవు మంచి డిస్ప్లే కోసం. అండ్ నెక్స్ట్ కిషోర్ నవీన్ బ్రో, నాకు 512GB స్టోరేజ్ అండ్ 7000 mAh బ్యాటరీ, బెస్ట్ కెమెరా మొబైల్ కావాలి అండర్ 1 lakhలో, ప్లీజ్ సజెస్ట్ మీ. అండర్ 1 lakhలో 7000 mAh అంటే కష్టమే. అట్లా 7000 mAh, 6500 mAh, 6000 mAh నెంబర్ చూడకండి, రియల్ లైఫ్ ప్రాక్టికల్గా బ్యాటరీ లైఫ్ ఎలా ఉందనేదే చూడండి. మీరన్న 512GB అండ్ బెస్ట్ కెమెరా ఇవి కన్సిడర్ చేయొచ్చు. ఈ mAh నెంబర్ బ్యాటరీ కెపాసిటీని అయితే ఖచ్చితంగా ఇంతే ఉండాలని పెట్టుకోకండి. 7000 mAh బ్యాటరీ ఉన్న మొబైల్ కంటే 6000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్న మొబైల్ బెటర్ బ్యాటరీ లైఫ్ని ఇచ్చే సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయి. సో ఆ నెంబర్ మాత్రమే చూడకండి. అండ్ మీ రిక్వైర్మెంట్స్కి ఆ ప్రైస్ రేంజ్లో Oppo Find X9 Pro, Vivo X300 Pro వస్తుంది, Samsung S25 Ultra వస్తుంది, వాటిని కన్సిడర్ చేయొచ్చు. అండ్ సంతోష్ అడుగుతున్నారు, OnePlus అడ్వర్టైజ్ చేస్తున్న G2 వైఫై చిప్ యూజ్ ఏంటి? ఓన్లీ వైఫై సిగ్నల్ ఇంప్రూవ్ చేస్తుందా ఆర్ మొబైల్ నెట్వర్క్ కూడా ఇంప్రూవ్ చేస్తుందా? ఓన్లీ వైఫైకే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆదిమూలం రాజేంద్ర అడుగుతున్నారు, హాయ్ అన్న, మీరు చెప్పారు కదా బ్యాటరీ 100% ఛార్జ్ చేయొద్దు అని, కానీ రియల్మీ GT70 యూజ్ చేస్తున్నా, ఎంత ట్రై చేసినా 100% మాత్రమే ఛార్జ్ అవుతుంది. నేను ప్రతిరోజు 30 minutes పెడతాను, అయినా 100% అయిపోతుంది. నాకు ఏదైనా టిప్ చెప్పండి. సామ్సంగ్ మొబైల్లో 85%కి కట్ అవుతుంది కదా, అలా ఏమైనా సెట్టింగ్ చేయొచ్చా? రియల్మీ న్యూ మోడల్లో మాత్రం ఆప్షన్ ఉంది, కస్టమ్ ఛార్జింగ్ లిమిట్, అది 80 to 90% పెట్టుకోండి సరిపోతుంది. ఒకసారి చూడండి సెట్టింగ్స్లో, కస్టమైజ్ ఛార్జింగ్ లిమిట్. సో ఇవి కాస్ట్ టెక్ 24 ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేదైనా మీ క్వశ్చన్ మిస్ అయ్యి ఉంటే, అయ్యి ఉండొచ్చు 1-2, కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నా కింద కమెంట్స్లో రాయండి, నేను అయితే వాటిని కన్సిడర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.